ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ప్రేమ బంధము గురించి, నిజమైన ప్రేమను గురించి కొద్దిసేపు ధ్యానించుదాం. నిజమైన ప్రేమ బంధము అనేది మన హృదయములను ఇతరులతో పంచుకున్నప్పుడే అది నిజమైన ప్రేమగా మారుతుంది. నిజమైన ప్రేమ అంటే అది మంచి వ్యక్తిత్వము, స్నేహబంధాలు మరియు స్నేహంతో కూడినటువంటి హృదయము ఏర్పడమే. అందుకే మనమందరము కూడా ఆ ప్రేమ బంధములో ఉండాలి అంటే ప్రతిరోజు మనకు కుటుంబ ప్రార్థన ఎంతో అవసరము. తల్లిదండ్రులు, పిల్లలు ఒకరినొకరు దూరం అవుతున్నారు. ఎందుకంటే మనలో కుటుంబ ప్రార్థన అనేది కనుమరుగైపోతున్నది. ఈ కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే కనుమరుగైపోతున్నదో మనము ఒకరినొకరు దూరమైపోయి మన నిజమైనటువంటి ఆ ప్రేమ బాంధవ్యాన్ని కోల్పోతున్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఇల్లు ఒక మట్టితో కానీ మరియు ఒక రాతితో కానీ కడితే కాదు, బట్ అది ఒక ప్రేమ బంధముతో ఒకరినొకరు ఆ ప్రేమ బంధాన్ని పాలు పంచుకున్నప్పుడే నిజమైన ప్రేమ అనేది మనలో పుడుతుంది. ఆ నిజమైన ప్రేమ పుట్టాలంటే మనము ప్రతిరోజు కూడా ఒక కుటుంబ ప్రార్థన మనము అందరము కలిసి మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రార్థన ఎంతో మేలు మరియు దేవునికి కూడా దగ్గర అవుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే మనమంతరం కూడా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన మన తల్లిదండ్రులు, పిల్లలు అందరము కలిసి మనము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఆ కుటుంబ ప్రార్థన లేని ఎడల మన కుటుంబాలు రోజు రోజుకు కూడా నాశనం కావడానికి సిద్ధమవుతూనే ఉంటాయి. అందుకోసమే మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏమిటంటే, మీరు కుటుంబ ప్రార్థనను విడవక కుటుంబ ప్రార్థన రోజు కూడా కనీసం అంటే ఒక 10 నిమిషాలు మీరందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకొని దేవునికి దగ్గర అవ్వండి. ప్రియా సహోదరి సహోదరులారా, నేను మీకోసము, మీ కుటుంబం కోసము ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూనే ఉంటాను. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణ ఆశీర్వాదంతో దీవించమని నేను మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్.